చిల్డ్రన్స్ డే. స్కూల్లో ప్రతి చోట చిల్డ్రన్స్ డే పాంప్లెంట్స్ అతికించుంటాయి. గట్టు, చింకి, బంటి ఇంకా మిగతా స్నేహితులందరూ ఆ పాంప్లెంట్స్ చూస్తారు. గట్టు, చింకి, చూడండి, స్కూల్లో ఏదో మేళా జరగబోతోంది. అవును బంటి, స్కూల్లో చిల్డ్రన్స్ డే జరపడానికి బయట ఒక మేళా జరగబోతుంది. చాలా మజా వస్తుంది. చూడండి, ఇందులో రాసింది ఉయ్యాలతో పాటు చాలా గేమ్స్ ఉంటాయి అని, ఇంకా పార్టిసిపేట్ చేస్తే బహుమతులు కూడా వస్తాయని. వాహ్, నాకైతే చాలా త్వరగా 14 నవంబర్ రావాలి అనిపిస్తోంది. తినడానికి తాగడానికి చాలా ఉంటాయి. అది తలుచుకుంటేనే నాకు నోట్లో నీళ్ళూరుతున్నాయి. అప్పుడే గట్టు, చింకి ఇంకా వాళ్ల స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా టీచర్ నిలబడి గట్టుని పిలుస్తూ ఉంటుంది. గట్టు, చింకి, ఇలా రండి పిల్లలు. ఎస్ మ్యామ్, మీరు పిలిచారు. చిల్డ్రన్స్ డే రోజు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. అది చూడ్డానికి బయట నుంచి చాలా మంది గెస్ట్లొస్తారు. నువ్వు ఆ రోజు చాచా నెహ్రూ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వాలి. ఇంకా ఆయన కొన్ని మాటలు స్టేజ్ మీద చెప్పాలి, సరేనా? ఏమంటా? కానీ ఆ రోజు మేళా ఉంది కదా మేడం, మరి నేను. అయితే ఏంటి, ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఆడుకో, సరేనా? సరే మ్యామ్. టీచర్ మాటలు విని గట్టు బాధపడతాడు. బాధగా ఇంటికి వెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మతో ఇలా చెప్తాడు. అమ్మా, మా స్కూల్లో 14 నవంబర్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. అందులో నేను చాచా డ్రెస్ వేసుకోవాలి. చాచా నెహ్రూ? అరే వా! కానీ నువ్వింత బాధగా ఎందుకున్నావు? ఎందుకంటే నేను మేళాలోకి వెళ్ళలేను కాబట్టి. అరే, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆడుకోవచ్చు, బాధపడకు. కానీ నీకు అసలు చాచా నెహ్రూ గురించి తెలుసా? లేదమ్మా, ఆయన ఎవరు? పద, నీకు మెల్లిగా చెప్తాను. అమ్మా, నేనైతే మేళా ఎంజాయ్ చేస్తాను. చిల్డ్రన్స్ డే రోజు రానే వస్తుంది. అమ్మ గట్టుని రెడీ చేస్తుంది. గట్టు కుర్తా పైజామా, నెహ్రూ కోట్, ఇంకా నెహ్రూ లాక్ టోపీ కూడా పెట్టుకుంటాడు. ఇదిగో గట్టు, ఈ ఎర్ర గులాబీ నీ జేబులో పెట్టుకో. చాచా నెహ్రూ గారికి ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టం. అమ్మా, ముందు ఇది చెప్పండి, చాచా నెహ్రూ ఎవరు? అసలు మనం చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటాం? గట్టు, చింకి, ఇవాళ 14 నవంబర్ రోజు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆయన మన దేశంలో మొదటి ప్రధానమంత్రి. మన దేశంలో ఆంగ్లేయులు పాలించే సమయంలో మన పండిత జవహర్లాల్ నెహ్రూ గారు చాలామంది స్వాతంత్ర పోరాటం చేసి వాళ్లతో కలిసి మన దేశానికి స్వాతంత్రం వచ్చేలా చేశారు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆయన పుట్టినరోజునాడు చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. సరే, ఇంక మీరు స్కూల్కి వెళ్ళండి. స్టేజ్ మీద నీ డైలాగ్స్ గుర్తుపెట్టుకుని చెప్పుగట్టు. నేను మీ స్కూల్ దగ్గరికి వస్తాను, సరేనా? పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు. గట్టు కూడా సిగ్గుపడుతూ లోపలికి వెళ్తూ ఉంటాడు. పూర్తి స్కూల్ మొత్తం మేళాకి రెడీ అయి ఉంటుంది. గట్టు ఇంకా చింకి ఉయ్యాలలు ఇంకా స్టాల్స్ చూస్తూ ఉండిపోతారు. అరే వా! స్కూల్ మొత్తం మేళాలా ఎంత అందంగా డెకరేట్ చేశారు. చూస్తుంటే ఇవాళ చాలా మజా వచ్చేలా ఉంది. నువ్వు త్వరగా పదా గట్టు, మేడం నిన్ను స్టేజ్ మీదకి పిలుస్తూ ఉండి ఉంటుంది. అరే చింకి, నేను స్టేజ్ మీదకి వెళ్ళను. నేను కూడా నీతో పాటు కలిసి మేళాకి వస్తాను. లేదు గట్టు, నువ్వు స్టేజ్ మీద మాట్లాడాలి. తర్వాత నువ్వు మేళా ఎంజాయ్ చేద్దు గాని, త్వరగా అక్కడికి వెళ్ళు. గట్టు ఆగలేకపోతాడు. ఇంకా పరిగెడుతూ చింకీతో, నేను మేళా చూడ్డానికి వెళ్తున్నాను. ఆగు గట్టు, ఆగు. గట్టు పరిగెడుతూ బంటు దగ్గర గేమ్ స్టోర్స్ దగ్గరికి చేరుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ రోజుతో బెలూన్స్ పగలగొట్టే గేమ్ ఆడుతూ ఉంటారు. పదా బంటి, నేరుగా గురి పెడదాం. ముందే నేను ట్రై చేస్తాను. వా బంటి, నువ్వు 2 బెలూన్లు పగలగొట్టావు. ఇప్పుడు నా వంతు. నువ్వు నాకు గురిపెట్టి చూపించు, అప్పుడే ఒప్పుకుంటాను. గట్టు తెలియకుండా ఆ దుకాణంలోని అతని మీద గురిపెడతాడు. దుకాణంలో అతను భయపడిపోతాడు. అరే, త్వరగా వెళ్ళి తగులు. అరే అరే, నువ్వెక్కడికి పరిగెడుతున్నావు? నన్ను చంపేస్తావా ఏంటి? గట్టు, మనం బెలూన్లు పగలగొట్టాలి, తలకాయ కాదు. సరే, ఇది వదిలే, మనం ఎక్కడికైనా వెళ్దాం. ఇక్కడ మజా రావట్లేదు, వేరే చోటుకు వెళ్దాం. అక్కడ వాళ్ళకి రింగ్ గేమ్ కనిపిస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్తారు. పద, మనం రింగ్ గేమ్ ఆడదాం. ఇక్కడ చాలా మజా అయిన వస్తువులుంటాయి. ఇది చాలా మజా వస్తుంది. ఇప్పుడు నా టర్న్. గట్టు హుషారుగా రింగులు వేస్తూ ఉంటాడు. చాలా గిఫ్ట్లు గెలుచుకుంటూ ఉంటాడు. ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. హొర్రే,
ఈ చిప్స్ ప్యాకెట్ నాదయింది. ఇంకా మనం ఉయ్యాల ఊగడానికి వెళ్దామంటి. చాలా మజా వస్తుంది పద. ఇద్దరూ మ్యారీగో రౌండ్ తిరగడానికి వెళ్తారు. ఇంకా చాలా మజా చేస్తూ ఉంటారు. ఆహాహా, ఎంత మజా వస్తోంది బంటి. హఠాత్తుగా గట్టుకి స్టేజ్ కనపడుతుంది. అతనికి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ గుర్తొస్తుంది. అరే బంటి, నేనైతే ఫ్యాన్సీ డ్రెస్ గురించి మర్చిపోయాను. దీన్ని ఆపు. కథలకు గట్టు కూర్చునే ఉండు. గట్టు భయపడిపోతాడు. ఇంకా ఆ రౌండ్ ఆపమని చెప్తాడు. అది ఆగిన వెంటనే పరిగెడుతూ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మ్యామ్, నేనొచ్చేశాను. ఎక్కడుండిపోయావు గట్టు? గట్టు వెళ్ళి స్టేజ్ మీద ఇష్టం లేకుండానే మిగతా పిల్లలతో వెళ్ళి కూర్చుంటాడు. అతనికి అక్కడి నుండి పూర్తి మేళా కనిపిస్తుంటుంది. ఇంక తను ఇలా అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఎంత మజా వస్తోంది. గట్టు గట్టు, త్వరగా వెళ్ళి నువ్వు డైలాగ్స్ చెప్పు. ఇప్పుడు నీ టర్న్ వచ్చింది. నమస్కారం, నా పేరు గట్టు. ఇవాళ నేను చాచా నెహ్రూ అయ్యాను. ఇవాళ నేను మీ అందరికీ ఆయన చెప్పిన మాటలు చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు గార్డెన్లో పువ్వులాంటి వాళ్ళు. వాళ్ళని చెప్తూ చెప్తూ గట్టు చింకీని చూస్తాడు. తను పానీపూరి తింటూ ఉంటుంది. గట్టుకి నోట్లో నీళ్లు తాగి అతను డైలాగ్ చెప్పడం మర్చిపోయి ఇంకేదో చెప్తూ ఉంటాడు. వాళ్ళు మైదానంలో పానీపూరి లాంటి వాళ్ళు. వాళ్ళని ప్రేమగా నోట్లో పెట్టుకోవాలి. పానీపూరి పానీపూరి. గట్టు, పానీపూరి కాదు, పూల చెట్లు, పూల చెట్లు. అమ్మ కూడా ఆడియన్స్ దగ్గర కూర్చుని గట్టుని మాట్లాడమని చెప్తూ ఉంటుంది. ఆడియన్స్ అందరూ గట్టిగా నవ్వుతుంటారు. మిగతా పిల్లలందరూ కూడా నవ్వుతుంటారు. గట్టు వెంటనే స్టేజ్ దిగి ఎవరి గురించి ఆలోచించకుండా చింకీ దగ్గరికి వెళ్ళి పానీపూరి తింటూ ఉంటాడు. చూడండి, ఇవాళ చాచా నెహ్రూ కూడా పానీపూరి ఎంజాయ్ చేస్తున్నాడు. గట్టు పానీపూరి తింటూ ఉంటాడు. ఆఖరికి గట్టు చిల్డ్రన్స్ డేని ఎంజాయ్ చేశాడు. పంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, పార్సిల్ వచ్చిందా? వెళ్ళండి పిల్లలు, అది మీకోసమే. ఓపెన్ చేయండి. వావమ్మా, ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ స్టాండ్ చూడమ్మా. నేను మీకు ఏ లెటర్ చూపిస్తానో ఈ ఫిషింగ్ స్టాండ్తో మీరు ఆ లెటర్ని తీయాలి. వావ్, ఇప్పుడు మనం ఫిషింగ్ చేస్తూ లెటర్స్ నేర్చుకోవచ్చా? చూడండి, వీటిని ఫ్రిస్కీ ఫింగర్స్ అంటారు. దీనివల్ల మీ హ్యాండ్స్ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఇదిగో లేస్, ఇందులో ఒక్కొక్కటిగా బీడ్స్ వేయడం మొదలుపెట్టండి. అమ్మా, ఈ గిఫ్ట్ చాలా కూల్గా ఉంది. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇందులో. మాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్ అమ్మా? ఇది పుంతున్ కిడ్స్ బాక్స్. మేము తీసుకుని వచ్చాము నర్సరీ, జూనియర్ కేజీ ఇంకా సీనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీరు కూడా ఇవి తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. లేకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.